వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. కళ్ళు మసకబారిపోకుండా అంటే కంటి చూపు తగ్గకుండా మెరుగ్గా ఉండాలి అని అంటే గనక ఆహారాల ద్వారా ఎలా సాధ్యమవుతుంది అని అంటారు? డెఫినెట్గా మంచి ఆహారాలు తీసుకుంటూ ఉంటే చూపు బాగుంటుంది. సో మనకు క్యారెట్ అనేది మంచిదన్న విషయం అందరికీ తెలుసు. సో మనకు ఐస్కి వైటమిన్ ఏ బాగుండాలి. సో క్యారెట్లో మనకు దొరుకుతుంది కాబట్టి. అండ్ రోజు మనం క్యారెట్ అయితే తినలేం కదా. సో ఎగ్స్ కానివ్వండి, ఫిష్, సాల్మన్ ఫిష్, తర్వాత బ్రోకోలీ, ఇవన్నీ కూడా మంచివి. సో మనము న్యాచురల్గా చాలా వరకు తీసుకుంటున్న ఏ ఫుడ్ అయినా కూడా మనకు మంచిది. బట్ ఐస్కి ఏది బ్యాడ్ అంటే అగైన్ ఐలో వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ పైప్ లైన్స్ చాలా చిన్నవి, మైక్రో సెన్సిటివ్గా ఉంటాయి కదా సార్ చాలా. సో బ్లడ్ వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి రావాలా ఐకి సప్లై చేసి. ఇప్పుడు మనకి రెటినా ఉంటుంది, లేదా ఫ్రంట్లో మనకి ఇప్పుడు కెటరాక్ట్ అంటారు కదా. సో ఇప్పుడు ఎందుకు చాలా మందికి కెటరాక్ట్ కూడా చిన్న వయసులో కూడా వస్తుంది. సో రెటినా ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు ఇది వరకు మీకు రెటినా స్పెషలిస్ట్ అంటే చాలా కష్టం. ఇప్పుడు రెటినా స్పెషలిస్ట్ అంటే ఇప్పుడు కామన్గా అయిపోయినారు. అంటే సమస్యలు ఎక్కువైనాయి కాబట్టే కదా స్పెషలిస్టులు ఉన్నారు. సో కళ్ళు చూపు బాగుండాలి. సో తినాల్సినటివి మీకు తెలుసు, చాలామందికి తెలుసు, అందరూ తీసుకుంటున్నారు కూడా. బట్ ఇష్యూస్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఐకి మంచిది కాదు. సో ఎటువంటి ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అటువంటివి మినిమం పెట్టుకోవాలి. నెక్స్ట్ బీపీ పెరిగిన ఐకి చాలా మంచిది కాదు. ఆ ప్రెషర్ వల్ల ఐ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఉంటే మీరు సాల్ట్ తగ్గించి, ఆయిల్ తగ్గించి, అండ్ అయినప్పటికీ మీ బీపీ ఎక్కువగా ఉంటే మీ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ, వ్యాయామం తర్వాత బీపీ ఎంత తగ్గుతుందో చూసుకొని, అయినప్పటికీ కూడా మళ్ళీ బీపీ ఇంకా ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన ప్రాపర్ ట్యాబ్లెట్ వేసుకోండి. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ బీపీ ఎంత నార్మల్కి వస్తుంది. నార్మల్లో ఉందా చాలా సంతోషం. మరి అయినప్పటికీ నార్మల్లో లేదా మళ్ళా డాక్టర్తో సంప్రదించి ఈ ట్యాబ్లెట్తో అనుకున్నంత బీపీ కంట్రోల్కి రావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి. సో అలా వదిలేస్తారు చాలా మంది. లేకపోతే దాన్నే అదే కదా ఇంకా వేరే ఆప్షన్ చూడరు. ఆ ఓరియంటేషన్లోకి రావాలి. మూడోది డయాబెటీస్. అతి ఎక్కువగా డయాబెటీస్ ఒకప్పుడుతో పోలిస్తే చూపు ఇప్పుడు డయాబెటీస్ తోనే ప్రమాదకరంగా చూపు డ్యామేజ్ అవుతుంది చాలా మందికి సార్. అంటే ఇది ఒక డయాబెటీస్ వచ్చింది అని అంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ పార్ట్స్ విషయంలో అంటారు. అందరికీ కాదు. దాదాపు 100లో 90 మందికి డయాబెటీస్తో ఎటువంటి సమస్యలు లేవు. ఒక 5-10 మందికి సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఐస్ సమస్య కూడా ప్రాధాన్యంగానే ఉంటుంది అనమాట. సమస్యలు ఉన్న వాళ్ళలో సమస్యలు తీస్తే రెటినోపతి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో కాబట్టి డయాబెటీస్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్స్ కంట్రోల్లో బాగున్నప్పుడే రక్తం పల్చగా, కంటికి ఇబ్బంది పెట్టకుండా దాని ప్రవాహం అది చేసుకొని ఆ కంటికి అందించాల్సిన పౌషక విలువలు కానీ ఆక్సిజన్ కానీ అందించేసేసి మళ్ళీ హ్యాపీగా వెనక్కి వచ్చేస్తుంది. సో ఐలో డ్యామేజ్ ఉండదు. ఇప్పుడు షుగర్ ఎక్కువగా ఉన్నా, బీపీ ఎక్కువగా ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా ఆ ఐలో బ్లడ్ అనేది బ్లీడింగ్ అవ్వచ్చు, లేకుంటే కొత్త మైక్రో వెజల్స్ ఫామ్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే డ్యామేజ్ అవుతాయి అన్నమాట దీర్ఘకాలంలో. అవి కూడా ఒక రోజులో అవ్వవు, ఒక రోజులో ప్రాసెస్ పడుతుంది. సో మనకు చూపులో మనకు ఇబ్బంది కలుగుతోంది అనుకుంటే ఆల్రెడీ డ్యామేజ్ అయినట్టే, ఇంకా లెక్క అక్కడ అయినట్టే కదా, అయింది డ్యామేజ్ అయింది కాబట్టి నీకు చూపు వరకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా స్క్రీన్ అనేది చూస్తున్నాం. మనం ముఖ్యంగా ఫోన్ స్క్రీన్. ఒకప్పుడు టీవీ స్క్రీన్ చూసాం. టీవీ స్క్రీన్ అనేది మనకు టీవీ కనీసం 5 అడుగులు 10 అడుగులు 20 అడుగులు దూరంలో టీవీ ఉండేది. ఇప్పుడు మనకు ఈ స్క్రీన్, ఫోన్ స్క్రీన్, ఐప్యాడ్స్ అంటే ఎనీ స్క్రీన్ ఫర్ దట్ మ్యాటర్, ఈ స్క్రీన్ యూసేజ్ ఎక్కువైంది కాబట్టి తక్కువ డిస్టెన్స్లో. సో చిన్న పిల్లలకు కూడా చూపు అనేది ప్రాబ్లం అవుతుంది. సో అంటే పెద్దవాళ్ళకి వీళ్ళకి రెటినా ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ చూపు అనేది ప్రాబ్లం కాబట్టి గ్లాసెస్ అవసరం అవుతున్నాయి, విజన్ కరెక్షన్స్ అవసరం అవుతున్నాయి. కాబట్టి ఐకి కావాల్సిన ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన కంటిని ఏదైతే మజిల్స్ అన్ని
ప్రక్కల నుంచి పట్టుకుంటాయి కదా, వాటి స్ట్రెంథనింగ్ బాగుండాలన్నమాట. మనం ఎప్పుడు ఒకే చోట చూస్తున్నాం అనుకోండి, సో ఒక గ్రూప్ ఆఫ్ మజిల్సే పనిచేస్తూ ఉంటాయి, బట్ మిగతా గ్రూప్ ఆఫ్ మజిల్స్ కూడా ఉన్నాయిగా. సో ఐ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటి, మనకు ఇండోర్ లైటింగ్ ఎక్కువ అయిపోయింది, ముఖ్యంగా ఎల్ఈడి లైటింగ్. సో ప్రకృతికి సంబంధించిన మంచి వెలుగు అనేది మనకు కంటికి అందట్లేదు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద స్మాల్ రీజన్. బట్ అది పెద్దగా మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్న మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, మంచిగా ఐ ఎక్సర్సైజ్ చేయటం, నెక్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకుండే ఆహార పదార్థాలు కానివ్వండి, ఆహారం మీద, జీవనశైలి మీద మంచి అవగాహనతో ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, నేను 10 గంటలు సిస్టమ్ ముందు కూర్చుంటున్నా, మంచి తప్పు లేదు నాన్న, నీకు మంచి ఇంత కష్టపడింది నువ్వు ఆ ఉద్యోగం కోసమే కదా, నీ వర్క్ నువ్వు చెయ్యి. మరి ఎలాగ సార్, నేను కూడా కంప్యూటర్ ముందే కదా కూర్చుంటున్నాను, కూర్చో కంప్యూటర్ ముందు, నీ పని నువ్వు చెయ్యి. బట్ మధ్యలో ఏం చేస్తున్నావు, నువ్వు ఆ చేయాల్సిన ఎక్సర్సైజ్ కూడా చేయాలి కదా, బాడీ పోస్చర్ మెయింటైన్ చేయటం కానివ్వండి, వాట్ ఎవర్ నువ్వు పట్టుకునేటివి కానివ్వండి, లేకంటే నీ స్క్రీను అడ్జస్ట్మెంట్, హైట్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, తర్వాత గ్యాప్స్ వచ్చినప్పుడు, బ్రేక్ ఇచ్చినప్పుడు బ్రేక్లో నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ బ్రేక్లో కూర్చొని మళ్ళీ ఫోన్ చూసుకొని అన్ని ఆన్లైన్ ఆర్డర్లు కానీ ఆన్లైన్ షాపింగ్తో సగం టైం వేస్ట్ చేస్తున్నావు అనవసరమైన విషయాలతో. సో ఇటు స్క్రీన్ చూస్తేవి, మళ్ళీ బ్రేక్లో ఈ స్క్రీన్ చూస్తేవి, ఆ బ్రేక్లో నువ్వు మంచిగా బయటకు వచ్చి సరదాగా ఇంకొక అట్మాస్ఫియర్లో, ఓపెన్ స్పేస్లో వాకింగ్ చేస్తూ నువ్వు ఏదైనా తినాలనుకుంటే తింటూ ఉండిండొచ్చు కదా. సో అట్లా టైంని ఎలాగ మన బెస్ట్, మన హెల్త్ గురించే కదండి, మన హెల్త్ గురించే కదా. ఇప్పుడు తీరా ప్రాబ్లం వచ్చిన తర్వాత, డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ చేయాల్సిన టెస్టులు చేయాలి, డాక్టర్ రాసివ్వాల్సిన మెడిసిన్స్ ఇవ్వాలి, అవసరం ఉన్న సర్జరీస్ అవసరం ఉంటే చెప్పి చేయాలి. ఇప్పుడు డాక్టర్ దాకా అంత సమస్యతో నువ్వు వచ్చిన తర్వాత డాక్టర్ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి నువ్వు డాక్టర్ మీద కోప్పడితే నీకేం వస్తుంది. సో డాక్టర్ చేయాల్సిన వైద్యం డాక్టర్ చేయాల్సిందే, ఎందుకంటే ప్రోటోకాల్స్ అలా ఉన్నాయి. సో డాక్టర్ ఎవరైనా సరే తన ప్రోటోకాల్ ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం వైద్యం చేయాలో అది మేము ఫాలో చేయాల్సిందే. ఐ డాక్టర్ ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ఫాలో అవుతారు. ఇప్పుడు డయాబెటీస్కు ఏ షుగర్కి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎప్పుడు ఇన్సులిన్ ఇవ్వాలి అనేది నాకు ఒక ప్రోటోకాల్ గైడ్లైన్స్ ఉంటుంది. లేదా నా అనుభవం ప్రకారం కొన్నిసార్లు ఇలా వైద్యం చేస్తే బెటర్ అనే అభిప్రాయంలో నేను ఉంటాను, కాబట్టి నా అభిప్రాయం ప్రకారం, నా అనుభవం ప్రకారం నేను వైద్యం చేస్తా. సో ఏ డాక్టర్ అయినా కూడా చివరికి పేషెంట్కి అవసరమైన దాన్ని బట్టి వైద్యంలోకి వెళ్తారు. కాబట్టి ఇటువైపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మన బాడీ రక్షణ మనం చేసుకోవాలి. సో కంటి చూపుకి కేవలం ఫుడ్ ద్వారానే కాదు, అన్ని రకాలుగా కూడా అన్నీ అవసరం. ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, అన్వాంటెడ్ ఫుడ్ ఉండకూడదు, ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ అండి స్లీప్. ఇప్పుడు ఏమైపోతుంది, ఇదే సేమ్ థింగ్. మళ్ళీ నేను ఇప్పుడు ఎవరిని అడిగామనుకోండి, సార్ నాకు లేట్ నైట్ వర్క్ ఉంటుంది, మరి లేట్ నైట్ వర్క్ ఉన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎంతవరకు వర్క్ ఉంది, ఆ తర్వాత మీ రిలాక్సేషన్ టైం ఏంటి, మీ స్లీపింగ్ టైం ఏంటి, మరి దాని తగినట్టుగా మనం మళ్ళీ ఒక రిథమ్ ఫాలో చేయాలి కదా. ఇప్పుడు న్యాచురల్గా మనకు సూర్యోదయం సూర్యాస్తమయం అందరూ ఏదైతే జీవనశైలి ఉంటుందో సర్కాడియం రిథమ్ నడుస్తూ ఉంటుంది. బట్ నీ ఉద్యోగం వేరేలాగా ఉంది కాబట్టి దానికి తగినట్టుగా కొన్ని రిథమ్స్ నువ్వు క్రియేట్ చేసుకోవాలిగా. నువ్వు అది చేయకుండా ఈ పనులు నలుగురితో పాటు నువ్వు చేసి ఆ వర్క్ కూడా చేస్తే నువ్వు వారాల్లో నీకు కావాల్సిన మొత్తం నిద్ర నీకు అందనప్పుడు, కంటికి కావాల్సిన రెస్ట్ రానప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాటికి ప్రాబ్లమ్స్ రాక తప్పదు కదా. సో అవి కూడా ఫేస్ చేయాలి. సో అక్కడ దాకా వెళ్ళకుండా ముందు జాగ్రత్తలు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.